ఇక్కడ చూడండి మరొక మార్కు. ఇది కూడా చాలా సందర్భంలో మనకు గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో యాక్షన్ డన్ ఎర్లియర్ అండ్ యాక్షన్ డన్ లేటర్. అంటే ఒక యాక్షన్ గతంలో ఒకటి ముందుగా ఒకటి ఆలస్యంగా అంటే పాస్ట్ టెన్స్లో కనుక జరుగుతాయి. మరి ఏ వాక్యాన్ని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్ బుక్ ఉంది. ఇరాచంద్ టోల్డ్ చెప్పిండు వర్బ్ టు వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఏం జరిగిందో చెప్పిండు. ఇరాచంద్ చెప్పిండు ఏంది వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఏం జరిగింది అంటే ఇక్కడ జరిగింది ఏంది, ఇక్కడ హ్యాడ్ హ్యాపెండ్ అని ఫస్ట్ జరిగింది, ఇరాచంద్ టోల్డ్ అనేది సెకండ్ జరిగింది. అంతే కదా, ఫస్ట్ ఒక విషయం జరిగింది, ఆ విషయాన్ని ఇరాచంద్ చెప్పిండు. సో హ్యాడ్ హ్యాపెండ్ అని ఫస్ట్ జరిగింది, టోల్డ్ అనేది సెకండ్ జరిగింది. ఇంకొకటి చూద్దాం. ఇందులో ద సెకండ్ వర్బ్ హ్యాడ్ హ్యాపెండ్ టాక్ అబౌట్ ద యాక్షన్ డన్ ఎర్లియర్. ఇక్కడ హ్యాడ్ హ్యాపెండ్ అనేది మనకు ఒక పని ముందుగా జరిగింది అని మనకు సూచిస్తుంది. అంటే ఇక్కడ ఇరాచంద్ చెప్పడం రెండోసారి జరిగింది, జరిగిన సంఘటన ఫస్ట్ సారి జరిగింది. సో ద సెకండ్ వర్బ్ హ్యాడ్ హ్యాపెండ్ టాక్స్ అబౌట్ ద యాక్షన్ డన్ ఎర్లియర్, ముందు జరిగింది. ద ఫస్ట్ వన్ మొట్టమొదటి టోల్డ్ అనేది టాక్స్ అబౌట్ ద యాక్షన్ డన్ లేటర్, తర్వాత జరిగింది లేటర్. ఓకే, అంటే ఇది మనం ఫాస్ట్ సింపుల్ చెప్తుంది, ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్ చెప్తుంది. నోట్ చూద్దాం. ఫాస్ట్ సింపుల్ అంటే ఇది తర్వాత జరిగింది, ఫాస్ట్ పర్ఫెక్ట్ అది ముందుగా జరిగింది. ఇందులో ఎగ్జామ్లో ఒక టెన్స్ ఇస్తాడు, ఇంకో టెన్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. ఇందు నుంచి గతంలో బిట్స్ అడగడం జరిగింది, చూద్దాం. ఏమన్నాడు, అక్బర్ టోల్డ్ ద డాక్టర్ దట్ హీ హ్యాడ్ సీన్ ద ఫేస్ ఆఫ్ ద ఇరాచంద్. అక్బర్ టోల్డ్ ద డాక్టర్ చెప్పింది ఏమని, హ్యాడ్ సీన్ ద ఫేస్ ఆఫ్ ఇరాచంద్ ఫేస్ నిన్ను చూడడం జరిగిందని. అంటే ఇరాచంద్ ఫేస్ చూశాడు, ఆ తర్వాత ఒకటి సంభవించింది. తెలుసుగా మీకు ఆ స్టోరీలో. ఇరాచంద్ ఫేస్ని ఎవరైతే చూస్తారో ఆ రోజు అతడు ఫుడ్ తిన్నారు, ఎవరైనా కానీ. సో అక్బరు ఏం చెప్పిండు డాక్టర్కు, ఇరాచంద్ ముఖం చూశాను అందుకే నేను అన్నం తినలేదు అని చెప్పాడు. ఇంకొకటి చూద్దాం. అంటే ఇరాచంద్ ఫేస్ చూడడం ఫస్ట్ అయిపోయింది, తర్వాత డాక్టర్ చెప్పడం సెకండ్ అయిపోయింది. ఫస్ట్ జరిగింది ఇలా మనకు ఫాస్ట్ పర్ఫెక్ట్గా చెప్పాలి. హీ వాజ్ షాక్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ పనిష్డ్, ప్యాసివ్లో ఇచ్చింది ఇదే టెన్స్లో. ఓకే, ఇదే ఫాస్ట్ సింపుల్, ఇదే ఫాస్ట్ పర్ఫెక్ట్, ప్యాసివ్ వచ్చింది. హీ వాజ్ షాక్డ్, అతడు షాక్ గురైంది. దట్ ఏంది, హీ హ్యాడ్ బీన్ పనిష్డ్. ఎందుకు హీ హ్యాడ్ బీన్ పనిష్డ్, ఏనికి శిక్ష ఖరారైంది అంటే అతను ఏమైండు, షాక్ గురైండు. ఏది ముందు జరిగింది, ముందు షాక్ గురైంది, అయితే పనిష్మెంట్ వల్ల షాక్ గురైంది. అంటే పనిష్మెంట్ ఇస్తానని తెలవడం వల్ల షాక్ గురైండు. అంటే ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, ప్యాసివ్లో. ఇది ఫాస్ట్ సింపుల్ ప్యాసివ్లో ఉంది. ఇక్కడ వాజ్ ఉంది, బీన్ ఉంది. ఇదే ఫాస్ట్ సింపుల్ కానీ ఫాస్ట్ ప్యాసివ్లో, ఇదే ఫాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్లో. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇరాచంద్ అగ్రీడ్ దట్ హీ హ్యాడ్ మెట్ బీర్బల్. ఇరాచంద్ ఒప్పుకున్నాడు, నేను బీర్బల్ని కలిశానని. ఇరాచంద్ అగ్రీడ్ దట్ హీ హ్యాడ్ మెట్ బీర్బల్, నేను బీర్బల్ని కలిశాను. ఇది ఎగ్జామ్ ఇస్తాడు, ఒకటి ఇచ్చి ఇంకోటి ఇస్తాడు. ఎగ్జాంపుల్, ఇరాచంద్ అగ్రీడ్ దట్ డాష్ బీర్బల్ అని ఇస్తాడు. హీ మెట్ ఓకే, ఓకే మీటింగ్, ఇది డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు. మనం ఫాస్ట్ సింపుల్ ఇస్తే ఫాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తే ఫాస్ట్ సింపుల్ మాత్రమే రాయాలి. నెక్స్ట్, బై ద టైమ్ హీ రీచ్ ద స్టేషన్. ఎప్పుడైతే అతడు చేరుకున్నాడో స్టేషన్కు, ద ట్రైన్ హ్యాడ్ కమ్ టు ద ప్లాట్ఫారం. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్కి వచ్చి ఉంది. ట్రైన్ ఆల్రెడీ 5 minutes ముందు వచ్చింది. జస్ట్ అయితే అనౌన్స్మెంట్ కూడా కంప్లీట్ అయితే మూవ్ అవుతుంది. సో ఇక్కడ ముందు ఏమేమి జరిగింది, ప్లాట్ఫారంకు ఇద్దరు రావడం ముందు జరిగిందా, రైల్వే స్టేషన్కు ట్రైన్ రావడం ముందు జరిగిందా, ట్రైన్ రావడం ముందు జరిగిందంటే ద ట్రైన్
హ్యాడ్ కమ్ టు ద ప్లాట్ఫామ్. ఓకే, ఇది. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వడం లేదు, చిన్న బిట్టే 1 మార్కే వస్తుంది, ఏం లేదు మనకు. ఫాస్ట్ సింపుల్ వర్సెస్ ఫాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తాం. ఫాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? హ్యాడ్ అనేది ఉంటుంది, వర్బ్ 3 ఉంటుంది. సో ఫాస్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఉంటుంది. ఫాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చినప్పుడు మనం ఫాస్ట్ సింపుల్ చేయాలి. ఫాస్ట్ సింపుల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం మల్టిపుల్ చాయిస్లో ఫాస్ట్ పర్ఫెక్ట్ ఐడెంటిఫై చేయాలి, అంతే. చేసుడు ఏం అవసరం లేదు, జస్ట్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు ఈ బిట్ మనకు పక్కా ఈ నెల 22 జరిగే ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. చాలా కన్ఫ్యూజింగ్ కాకండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు మరొక బిట్ తోటి మరి వద్దాం. థ్యాంక్ యూ.